ఆ టీనేజ్ అమ్మాయిల పాలిట మొబైల్ గేమ్స్ డెత్ గేమ్స్గా మారిపోయాయి. మొబైల్ గేమ్లో ఆడే చివరి టాస్క్ వారికి లైఫ్ రిస్క్గా మారింది. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో జరిగింది ఘోరం. ముగ్గురు బంగారు భవిష్యత్తు ఉన్న అమ్మాయిలు ఏకంగా తమ అపార్ట్మెంట్ 9వ అంతస్తు నుంచి దూకి బలవన్మరణం చెందారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. స్మార్ట్ ఫోన్స్, అందులో ఉండే మొబైల్ గేమ్స్ పిల్లల ఉసురు తీస్తున్నాయి. ఎస్, మీరు విన్నది నిజమే. కొన్ని మొబైల్ గేమ్స్ పిల్లల్లో సూసైడ్ టెండెన్సీని ప్రేరేపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్లో అదే జరిగిందే. ఘజియాబాద్లో ఆన్లైన్ గేమ్స్ కు బానిసలైన ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనకు కొరియన్ గేమింగ్ యాప్ కు సంబంధం ఉందని తెలుస్తోంది. ఘజియాబాద్ లోని ఓ అపార్ట్మెంట్ లో నివసిస్తున్న ఓ కుటుంబంలో 12, 14, 16 ఏళ్ల బాలికలు ముగ్గురున్నారు. వారు తెల్లవారుజామున 2 గంటల సమయంలో అపార్ట్మెంట్ 9వ అంతస్తుపై నుంచి హఠాత్తుగా దూకి ఉసురు తీసుకున్నారు. ఈ ఆత్మహత్యకు ముందు ముగ్గురు బాలికలు తమ గదిలోకి వెళ్లి బోల్ట్ పెట్టుకున్నారు. తర్వాత గది నుంచి బాల్కనీకి వచ్చి ఒకరి తర్వాత ఒకరు కిందకి దూకేశారు. వారి కేకలు, వారు నేలపై పడిన శబ్దాలతో అపార్ట్మెంట్ లోని సెక్యూరిటీ పరిగెత్తుకొచ్చారు. దీంతో అపార్ట్మెంట్ లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆ తర్వాత వారి గదిలో సూసైడ్ లెటర్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అందులో "క్షమించండి నాన్న, నేను చాలా ఒంటరిగా ఉన్నాను" అంటూ రాసుంది. టాస్క్ ఆధారిత కొరియన్ ఆన్లైన్ గేమింగ్ యాప్ ఆడుతూ ఉండడమే వారి మృతికి కారణంగా ప్రాథమికంగా అంచనాకొచ్చారు పోలీసులు. అందులో చివరి టాస్క్ సూసైడ్ గా గుర్తించినట్లు వారి తండ్రే చెబుతున్నారు. నిజానికి ముగ్గురు అమ్మాయిలు 2 ఏళ్లుగా స్కూల్ కు వెళ్లడం లేదు. ఇంట్లో ఉండడం, కేవలం మొబైల్ ఫోన్ లో ఆన్లైన్ గేమ్స్ ఆడడమే పనిగా పెట్టుకున్నారు. పైగా కొరియన్ కల్చర్ కు సంబంధించి కొరియన్ లవర్ అనే మొబైల్ గేమ్ కు బాగా అలవాటు పడ్డారు. ఇప్పుడు అదే వారి ప్రాణాలు తీసింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. దీంతో ఆన్లైన్ గేమింగ్ అంశం మరొకసారి చర్చకు దారితీస్తుంది. పిల్లలకు స్మార్ట్ ఫోన్ ను ఇవ్వడం, వారు ఏ సోషల్ మీడియాలు యూజ్ చేస్తున్నారో, ఎలాంటి గేమ్స్ ఆడుతున్నారో తెలుసుకోకుండా తల్లిదండ్రులు ఉండడం మంచిది కాదంటున్నారు నిపుణులు. అంతేకాదు, సూసైడ్ టెండెన్సీని ప్రోత్సహించే మొబైల్ గేమ్స్ కు పిల్లలను దూరంగా ఉంచే బాధ్యత తల్లిదండ్రులదేనని చెబుతున్నారు. సో బీ అలర్ట్ టువర్డ్స్ యువర్ కిడ్స్ విత్ స్మార్ట్ కిల్లింగ్ మొబైల్ ఫోన్.